మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పడమర వైపున గల లోకల్ ఫండ్ సత్రం నందు డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ 100 సంవత్సరాల నిరంతర కృషిని, సఫల కార్యాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ భవిష్యత్తు సాధనా మార్గాన్ని దర్శిస్తూ ఈ మహత్ కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యం కోరుకుంటూ ఈ హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది, ప్రముఖ బిల్డర్ పితాళ్ల మస్తానరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ప్రధాన వక్తగా అఖిల భారత కార్యకారిణి సదస్యులు బాగయ్య, సకలాం రెడ్డి, మహిళా వక్తగా విహెచ్పి మంగళగిరి ప్రఖండ్ సంఘటన కార్యకారిణి కాటమత్తుల రంగనాయకమ్మ, ఆర్ఎస్ఎస్ నగర ప్రముఖ అందే వెంకటేశ్వరరావు వెంకన్నలతో పాటు హిందూ సమ్మేళనం నిర్వాహక సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తొలుత మిద్దె సెంటర్ నుంచి ర్యాలీగా సభావేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి ముందు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తదుపరి అతిథుల ప్రసంగాలు హిందూ సమ్మేళనం ఏర్పాటు ఆవశ్యకత, హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజం గురించి కొనసాగాయి. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता पितृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। निर्वहणा समिति అధ్యక్షులు అలాగే మాతృమూర్తులు, ఇద్దరు సంఘచాలకులు, పెద్దలారా, మాతృమూర్తులారా, హిందూ బంధువులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలుగా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ హిందూ సమాజం శక్తిని సమాజము దర్శింపజేసేట్లుగా చేసిన కారణంగా 100 సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తంలో సంపూర్ణ హిందూ సమాజము సంఘటితం కావడం, హిందూ సమాజము జీవన విలువలతో జీవించడము అనే లక్ష్యాన్ని ఇంకా త్వరగా చేరుకోవాలి. ఆ దృష్ట్యా ఈ సంవత్సరం అంతా భారతదేశం మొత్తంలో హిందూ సమ్మేళనాలు నిర్వహణ సమితి నిర్వహిస్తోంది. కేవలం ఆర్ఎస్ఎస్ నిర్వహించడం లేదు. ఈ సమాజ పెద్దలు ఇప్పుడందరూ వేదిక మీద నిలబడ్డారు, పెద్దలందరూ, వాళ్ళందరూ కష్టపడ్డారు, అలా నిర్వహిస్తోంది. మనందరం హిందువులం. మన దేశం హిందూ దేశము. ఈ భూమి రత్న గర్భ, ఇది ఈ భూమి ఆదిశక్తి, ఈ భూమి జగన్మాత. హిందువులుగా మన పూర్వులు ఎన్నో గొప్ప కార్యాలు సాధించారు. హిందువులుగా మన సమాజము ప్రపంచం మొత్తానికి జ్ఞాన భిక్షను పెట్టింది. అటువంటి మహనీయమైన జాతికి చెందిన వారం మనం.
మన పూర్వులు ఎంత గొప్పవారంటే హిందూ సంఘటన కార్యం మీద మన పెద్దలు యోజన చేస్తున్న కారణంగా నేను గత 10-12 సంవత్సరాలుగా అమెరికా, కెనడా అనేక దేశాలు పర్యటన చేస్తుంటాను. అమెరికాలో ఫినిక్స్ అనే ఒక నగరం ఉంది, మన విజయవాడ, గుంటూరు లాగా. దానికి దగ్గరలో గ్రాండ్ కెనన్స్ అని పర్వత శ్రేణులు ఉంటాయి, కోనలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. అయితే ఆ పర్వతాలు భూమి పైన ఉండవు, భూమి లోపల ఉంటాయి. ఆ పర్వతాలు చూడడానికి నేను కూడా వెళ్ళాను. అనేక వేల మంది వస్తారు ప్రతిరోజు. నేను వెళ్ళింది సోమవారం నాడు. అక్కడ ఆ పర్వతాన్ని చూపెట్టే వ్యక్తి మమ్మల్ని చూసి, నేను కూడా గౌజి మీద ఉన్నాను కాబట్టి నేను చూసి అలా దూరంగా చూపెడుతూ, చూడండి 3 కొండలు కనపడుతున్నాయి, అందులో ఒకటి బ్రహ్మ, రెండోది విష్ణు, 3 మహేశ్వర అన్నాడు ఆయన. నేను కొద్దిగా ముసిముసి నవ్వాను, ఏందే నువ్వు చెప్తున్నట్టుగా. ఆయన అన్నాడు, మీరు కంగారు పడకండి, మధ్యాహ్నం 1 గంట భోజనం అయిన తర్వాత అమెరికా ప్రభుత్వము ఒక డాక్యుమెంటరీ సినిమా చూపెడుతుంది, ఆ సినిమా మీరు చూడండి అన్నాడు ఆయన. నేను వెళ్ళి చూశాను. 20 నిమిషాలు ఉంటుందని. అందులో ఆ సినిమాలో వారు చెప్తుంది ఏమిటంటే, అమెరికన్ ప్రభుత్వము వాళ్ళ ఆంగ్లంలో చెప్పారు, నేను తెలుగులో చెప్తున్నాను. చాలా కాలం క్రితము ఎవరో మహానుభావులు భారతదేశం నుండి మా దేశానికి వచ్చి మాకు సభ్యతను, సంస్కృతిని నేర్పుతూ మాకు సేవ చేశారు. వారికి కృతజ్ఞతకు చిహ్నంగా మేము ఈ 3 పర్వతాలని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని పెట్టాము అని చెప్పారు వారు. ఇప్పుడు ఈ పని చేసింది ఆర్ఎస్ఎస్ కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కాదు, ఇప్పుడున్న సాధువులు కూడా కాదు, అప్పుడున్న మహానుభావులు, అప్పుడున్న మన ప్రజలు, మన హిందువులు చేశారు. ఆ రోజుల్లో విమానాలు లేవు, మొబైల్ ఫోన్లు లేవు, కానీ మన వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? అలా వెళ్ళారు. చూడండి, అటువంటి పురుషార్థం మన వాళ్ళది. అలాగే రష్యా దేశంలో సంఘంలో నాతో పాటుగా సురేష్ సోని గారని పనిచేస్తారు. వారు రష్యా వెళ్ళారు 3 ఏళ్ల క్రితం. వారి సమక్షంలో ఒక 500 మంది రష్యన్ ప్రజలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. చాలా చక్కగా చేశారు, భక్తితో, శ్రద్ధతో చేశారు. వాళ్ళని మీరు అడిగారు, అరే మీరేంటి రష్యా వాళ్ళు, మీకు హనుమాన్ చాలీసా ఏమిటని. వారు అన్నారు, మీ ముందర 500 మంది ఉన్నామండి, కానీ హనుమాన్ చాలీసా చెప్పగలిగిన వాళ్ళు మా చుట్టుపక్కల మొత్తం 5,000 మంది ఉన్నామన్నారు. ఎలా జరిగిందంటే, ఎవరో భారతదేశంలో వచ్చారు, మా పూర్వులకు హనుమాన్ చాలీసా నేర్పారు, మరి తర్వాత తరాన్ని నేర్పారు, ఇప్పుడు మేము నేర్చుకున్నామని. అంటే ఆనాడు రష్యా దేశానికి వెళ్ళి హనుమాన్ చాలీసా నేర్పింది ఎవరు? మన పూర్వ హిందువులు. కానీ వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు ఏం చెప్పారంటే, మన హిందువులు గత 1000 సంవత్సరాలుగా మెల్లిమెల్లిగా కేవలం పాశ్చాత్యుల సహవాసం చేత మాత్రమే కాదు, గుర్తుంచుకోండి, మన ఆత్మ ద్రోహం చేత, మన మనస్సులు పతనమైన కారణంగా మనం మెల్లిమెల్లిగా గొర్రెలాగా, మేకలాగా తయారయ్యాము. బట్ దూషిస్తే ప్రయోజనం లేదు, తిరిగితే ప్రయోజనం లేదు. మనం పుట్టుకతో సింహం పిల్లలనే, హిందువులనే, పరాక్రమవంతులమే. ఇది పోయింది, అది పరాక్రమం రావాలి. మరి పురుషార్థం కావాలి. ఎవడి మోచేతి నీళ్ళలో తాగి బతికే బదులు అది పురుషార్థం కాదు. మన పురుషార్థము చేత, మన పరాక్రమం చేత, మన కఠోర పరిశ్రమ చేత, నిజాయితీ చేత నేను బతకాలి అని ప్రతి హిందువుకు రావాలి. పాశ్చాత్యులు రాకముందు మన భారతదేశంలో యాచకుడు లేడు, సోమరులుగా తిరిగే మనిషే కనపడేవాడు కాదు. ఎవరి పనులు వారు చేసుకుంటూ వారి దైనందిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ స్వయం ఉపాధిగా గ్రామాలు కళకళలాడుతూ ఉండేవి. తర్వాత మ్లేచ్చులు మన భారతదేశంలో ప్రవేశించిన తర్వాత పొలాల వారీగా
వర్గాల వారీగా అనేక రకాలుగా విడగొట్టారు, మనల్ని పరిపాలించారు. రమారమి 1000 సంవత్సరాలు విదేశీయుల పాలనలో నలిగిపోయాం. 200 సంవత్సరాలు ఆంగ్లేయుల చేతిలో, మరి 400 సంవత్సరాలు విదేశీ ముష్కరుల చేతిలో భారత జాతి నలిగిపోయింది. ఒక పక్క సోమనాథ్ టెంపుల్ తగలబడుతుంటే నా తంజావూరు బృహదేశ్వరాలయం బాగుంది అనుకొని సంతోషించాను. మరోపక్క కాశీ మధుర తగలబడుతుంటే పగిలిపోతుంటే నా తిరుమల శ్రీశైలం ఏమవ్వలేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు మన మట్టింటికి వచ్చింది బంగ్లా, మన వంగభూమి తగలబడిపోతుంది. ఒక పక్క మీరు చూస్తూనే ఉన్నారు రోజు వార్తల్లో. అందుకని హిందువులందరూ కూడా కులాలకు అతీతంగా ఒక్కటవ్వాల్సిన అవసరం వచ్చింది. హిందువులు ఒకే మాట మీద ఒకే పాటలో ఉన్నారనే దానికి నిదర్శనమే మనందరి ఇక్కడికి రావడం. అదేవిధంగా మనం ఇక్కడ ఈ రోజున మన దేశంలో చెప్పారు ఇప్పటి వరకు మస్తాన్ రావు గారు, మనకు కావాల్సిన మన బాధ్యత ఏంటి అనేది దానికంటే మనం చేయవలసిన పని అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం అందరం కూడా మన పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తామో ఆ విధంగా తయారవుతారనే దానికి నిదర్శనం తల్లిదండ్రులు రోల్ మోడల్ లాగా ఉంటారు. మనందరికీ తెలుసు, తల్లిని చూసి తండ్రిని చూసి పిల్లల భవిష్యత్ తరాల వారికి ఏ విధంగా ఏం చేయాలని చెప్పేసి దిశానిర్దేశన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి. అదే విధంగా గురువులకు కూడా ఉంటుంది. ఆ గురువుల బాధ్యత స్కూల్లో నిర్వర్తిస్తారు, ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లలకి చేయాల్సిన సమయ పాలన వాళ్ళకి తెలియచేస్తూ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరిని ఎలా గౌరవించాలి, విలువలు ఎలా ఉండాలి అని చెప్పేసి తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అదేవిధంగా మనం ఉన్నాము, ఇదివరకు బుర్రకథలు హరికథలు అన్నీ ఉన్నాయి, రామాయణ భారతాలన్నీ కూడా మనం తెలుసుకునేందుకు పెద్దలు అలాంటి కార్యక్రమాలు చేపట్టారు. అవి తెలుసుకొని మన పిల్లలకు మనం చెప్పే అవకాశం ఈ రోజుల్లో లేదు. పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఆ పోటీ ప్రపంచాలకు అనుగుణంగా మనం కూడా పిల్లలతో గడపడం టైం అంతగా ఉండట్లేదు. కానీ ఒక్క 5 minutes 10 minutes మనం కూడా భారతము రామాయణాలు చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సభాధ్యక్షులు ఇతాల మస్తాన్ రావు గారు, హైకోర్టు అడ్వకేటు, ప్రముఖ బిల్డరు, వారికి మన ముఖ్య వక్త, సంఘ పెద్దలు, మాకు చిన్ననాటి నుంచి బాగా పరిచయస్తులు, మేము చిన్ననాటి నుంచి బాగా పరిచయస్తులు బాగయ్య గారు. వారి ముందు కూడా అసలు మేము మాట్లాడడం కూడా కష్టం, మాట్లాడలేము. వారు ఒక 50 సంవత్సరములు పైబడి నుంచే ఈ ప్రచారకగా ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఈ యొక్క ఈ హిందూ యొక్క దేశం కోసం, ధర్మం కోసం రాష్ట్రాలు, దేశము, ప్రపంచ దేశాలు కూడా తిరిగి మన యొక్క భారతీయతను, మన యొక్క హిందూ యొక్క ఐక్యత కోసము అనేక సభలలో ప్రసంగించి వారు ఎంతో మందిని ప్రభావితం చేశారు. అలాంటి ప్రభావితమైనటువంటి వాళ్ళలో నేను ఒకరినిగా చెప్పుకుంటూ వారికి కూడా నా నమస్కారములు. అట్లానే కలాం రెడ్డి గారు, అట్లానే రంగనాయకమ్మ గారు, అట్లానే నా తమ్మిచెట్టి రామకృష్ణ గారి కోడలైనటువంటి జానకీదేవి గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటారు. వారికి కూడా నమస్కారములు. ఇంకా సభ టైం ఉంది, పెద్దలు మాట్లాడతారు. ఏ దేశానికైనా ఆస్తి దానికి ఉన్నటువంటి భూమి మీదో, లేదా రిజర్వ్ బ్యాంకులో ఉండే బంగారం మీదో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఉండే బియ్యం మీదో కొంతవరకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. కానీ దేశం యొక్క గొప్పతనం, దాని ఆస్తి అంతా కూడా పౌరులు, వారి క్రమశిక్షణ, వారి సంస్కృతి, వారి పిల్లల పెంపకం ఎలా ఉందని దాని మీద ఆధారపడి ముందు చెప్పినటువంటి అన్నీ కరిగిపోతాయి, కొద్ది రోజుల్లో కరిగిపోతాయి. కానీ పౌరుల యొక్క క్రమశిక్షణ, పిల్లల పెంపకం సరిగ్గా ఉంటే తరతరాలు దేశం ముందుకెళ్తుంది. ఆ విధంగా మన పిల్లల్ని పెంచుతున్నామా, వాళ్ళకి కావలసినటువంటి సంస్కారాలు అందిస్తున్నామా? ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అటువంటి సంస్కారాలను మన పిల్లలకు అందించగలుగుతుందా? మన యొక్క ఆలోచన ఏంటి? విద్యాలయాల్లో పొందుతున్నటువంటి మనకు వస్తున్నటువంటి ఫలితం ఏంటి? ఈరోజు విద్యాలయాలు కేవలం ఉద్యోగానికి కావలసినటువంటి
విద్యని అందించి తద్వారా ఒక బతుకు తెరువు చూపించడానికి ఉపయోగపడుతుంది. అది కూడా కావాలి. కానీ ఆ విద్యార్థి పెద్ద అయిన తర్వాత సంస్కారం సరిగ్గా లేకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది, కుటుంబం ఇబ్బందులు పాలవుతా ఉంటుంది. ఇంకా దేశాన్ని ముందుకు ఎట్లా నడపగలరా? దేశం యొక్క అభివృద్ధిలో ఆ కుటుంబం ఏమి పాత్ర వహించగలదు? ఇటువంటి సమస్య మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కాబట్టి దయచేసి ఈ సంస్కారం అందించే బాధ్యత తల్లిదండ్రులుగా మనం తీసుకోవాలి. పిల్లలకు 4 గంటలకే ఇంటికి వచ్చినట్టు చూసుకోవాలి. వాళ్ళతో పాటు కూర్చొని మనం వాళ్ళ చదువుల్లో మనం కూడా బాధ్యత తీసుకోవాలి. సంస్కారం అనేది బ్లాక్ బోర్డ్ మీద పెడితే చెప్తేనో పేపర్లో చదివితేనో రాదు. మనం ఆచరించి దాన్ని చూపిస్తే పిల్లలు నేర్చుకుంటారు. మనము ఇప్పుడు శివాలయము, విష్ణాలయము మధ్యలో మన హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవటం అనేది ఒక గొప్ప అదృష్టం. మన పెద్దలు వెళ్ళి స్వామివారిని ఆహ్వానించారు, కానీ మనము కూడా స్వామివారిని ఆహ్వానిస్తామా? ఎలానంటే జై శ్రీరామ్ అనేటువంటి చిన్న పేరుతో స్వామివారిని కూడా మనం ఆహ్వానిద్దాం. ఆల్రెడీ దేవీ దేవతలు వచ్చారు పిల్లల రూపంలో, మనము కూడా ఆహ్వానిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈ హిందూ సమ్మేళన సభని నిర్వహించడానికి సహకరించిన కార్యనిర్వాహక సమితి సభ్యులు శ్రీ అందే నాగప్రసాద్ గారు, చల్లా అంజనీదేవి గారు, మునగాల వెంకట సుబ్బారావు గారు, భట్టు బాలకృష్ణ గారు, గాదంశెట్టి సుజాత గారు, మేకల మోహన్ రావు గారు, ఓట్ల పాల శ్రీనివాసరావు గారు, అందేటి సాంబశివరావు గారు, ఆనుగంటి శ్రీనివాసరావు గారు, వడ్లమూడి శ్రీనివాసరావు గారు, ఆకా మాధవరావు గారు, ఆకునూరు ఉమామహేశ్వరరావు గారు, మల్లెల రామాంజనేయులు గారు, మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ గారు, సింహాద్రి శ్రీనివాసరెడ్డి గారు, ఫణిదెప్పు శ్రీను గారు, మేకా లక్ష్మయ్య గారు, పాములపాటి నరసింహాచారి గారు, వీరందరి సహాయ సహకారాలతో వీరి కృషితోనే ఈ నిర్వాహక సమితి పట్టుదలతోనే ఈ సభని ఇంత విజయవంతంగా నడుపుకోగలుగుతున్నాం. వారందరికి కూడాను ఆర్ఎస్ఎస్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. హిందువులందరూ సోదరులే, ఏ హిందువు కూడా పతితుడు కాదు. హిందూ సమాజ సంరక్షణే మన దీక్ష, అందరి సమానత్వమే మన మంత్రం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూ సమ్మేళనానికి విచ్చేసిన హిందూ బంధువులందరూ దేశభక్తిని నరాల్లో నింపుకున్న వారే. ఈ సమ్మేళనం ఇక్కడ నిర్వహించడానికి అనుమతించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో గారికి మరియు దేవాలయ సిబ్బందికి, ఈ సమావేశానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి, అలాగే ప్రెస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఊరేగింపు నుండి సమావేశం తుది వరకు అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి, ఈ హిందూ సమ్మేళనానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఈ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ.